ఈ పదార్థము 9 గ్రహాలను యాక్టివేట్ చేస్తుంది. నవగ్రహాలు యాక్టివేట్ అవుతాయి. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అంటే మాంసం తినకూడదా, అప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవాలి, కంటిన్యూ 24/7 వేసుకోవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. స్ఫటికమాల కన్నా 3 రెట్లు అధికమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. బాడీలో టెంపరేచర్ వేగంగా తగ్గుతుంది. రక్త ప్రసరణ అధికంగా జరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నెగటివిటీస్ మొత్తం కట్ అవుతాయి. మనకు ప్రమాదాలు, తర్వాత శత్రు బాధలు ఇవన్నీ కూడా నియంత్రించబడతాయి. అంటే చాలామంది ఈ మాల వేసుకుంటే నాకు డబ్బులు వస్తుందా, ఈ మాల వేసుకుంటే కోట్లు వస్తాయా అనేటువంటి ఆశలు సహజంగా మనిషికి ఉంటాయి. దానిలో తప్పులేమి లేదు. కానీ మనకు ఈ మాల వేసుకోవడం ద్వారా మనకు వ్యతిరేక శక్తులన్నీ, మనకున్న వ్యతిరేకతలన్నీ తొలగిపోతాయి. మన చుట్టూ వ్యతిరేకత లేదంటే అంత అనుకూలమే కదా. ఎవరి శక్తి సామర్థ్యం మేరకు ఎవరి పనులు ఏంటో వాళ్ళ పనుల్లో వేగం పెరుగుతుంది కదా. అంటే రక్త ప్రసరణ బాగుందంటే మెదడుకు రక్తం బాగా సరఫరా అయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది కదా. రక్తం ఇలా వెళ్ళి కింద పడిపోతూ ఉంటే ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను, ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను అంటే ఆ రక్తం ఇలా వెళ్ళి కింద పడుతూ ఉంటుంది. టకటకటకని మాట్లాడుతూ ఉంటే జ్ఞాపక శక్తి బాగుంటుంది. రక్తం శుభ్రంగా ఉంటే ఇంకే అనారోగ్యం ఉండదు. కాబట్టి ఇది రక్త ప్రసరణ ఎప్పుడైతే వేగవంతం చేస్తుందో హృదయానికి శ్రమ తగ్గిపోతుంది. అది పంపింగ్ చేస్తుంది కదా. సరిగ్గా రక్త ప్రసరణ లేకపోతే హార్ట్ శ్రమ పడిపోయి బైపాస్ సర్జరీ వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి రక్త ప్రసరణ పెంచినప్పుడు ఏమవుతుంది, అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగిపోతుంది. అంటే ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. కాబట్టి మొబైల్ రేడియేషన్ పనిచేయదు ఈ మాల దగ్గర ఉంటే. మొబైల్ రేడియేషన్ పని చేయకూడదంటే కాస్ట్లీ ఫోన్ తీసే కొద్దిగా రేడియేషన్ పని చేయదు అంటారు. అందరూ కాస్ట్లీ ఫోన్ తీసుకోలేరు కదా. చక్కగా ఈ మాల వేసుకోవడంతో మొబైల్ రేడియేషన్ పనిచేయదు. కాబట్టి నవగ్రహాలను యాక్టివేట్ చేస్తుంది. ఈ గ్రహం అని కాదు, అన్ని గ్రహాలు, నెగటివ్ ఉన్న అన్ని గ్రహాలు, వ్యతిరేక గ్రహాలని కూడా అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఈ జ్వాలాముఖి అనేటువంటి మాల లేదా లావా స్టోన్ మాల, దీంట్లో బ్రాస్లెట్ కూడా మేము ఇస్తున్నాం. చేతికి వేసుకోవచ్చు, పిల్లలకైతే చేతికి వేసుకోవచ్చు, పెద్దలు వేసుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు బెడ్ పైన అలా ఇలా దొలుతాం కాబట్టి తెగిపోతుందనే ఒక భావంతో బ్రాస్లెట్ వేసుకుని పడుకోవచ్చు.